మిత్రులారా, సభా అధ్యక్షులు మన శంకర్ గారు, మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి జస్టిస్ చంద్రకుమార్ గారు, నా మిత్రులు, ఇతర మిత్రులు, నేను 2 నిమిషాల్లో ముగిస్తే, ఎందుకంటే చాలామంది మాట్లాడాలి కాబట్టి. ఇప్పుడు కాలాతీతమైంది, దీని హాల్ టైం కూడా అయిపోయింది. మొదటి విషయం, ఇక్కడ 2 వైపుల నుంచి కన్నీళ్ళని చూశాం. నేను మొట్టమొదటిసారిగా ఒక దళిత జర్నలిస్టు ఏడవటం అనేటువంటిది చూసినాను. చాలా బాధ అనిపించింది. అట్లాగే సునీత హాస్పిటల్లో ఉన్నప్పుడు వెళ్ళాను, అప్పుడు చెప్పింది ఏడుస్తూ, ఇక్కడ ఏడుస్తూ చెప్పింది. ఈ విషయాలు విన్న తర్వాత చాలా బాధ అనిపించింది. కానీ బాధలోకి వెళ్ళి, ఆవేదనలోకి వెళ్ళి మనకు రావాల్సింది ఏమిటి అంటే పోరాటం రావాలి తప్ప ఆవేదన, బాధ అనేటువంటిది అక్కడితోటి ఆగకూడదు. పోరాటంతో ఏమేమి సాధించవచ్చు అనేటువంటి విషయాలు ఇంతకుముందు సార్ చెప్పింది. ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల ప్రాంతంలో దళితుల మీద దాడులు జరుగుతున్నటువంటి కేంద్రంగా గత 10 ఏళ్ల కాలాన్ని పరిశీలిస్తే, ఒక్క సిరిసిల్ల జిల్లాలోనే, ఎందుకంటే నేను రెగ్యులర్గా అక్కడికి వెళ్తుంటాను, ఒక సిరిసిల్ల ప్రాంతంలోనే ఇల్లంతకుంట మండలంలో రామోజీపేట దళితవాడ పైన దాడి జరిగింది. ఇల్లంతకుంట మండలంలోనే కందికట్కూరులో దళిత రైతులిద్దరు, అంటే తండ్రి కొడుకుల్ని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఎల్లయ్య, శేఖర్ అనేటువంటి వాళ్ళని హత్య చేశారు కందికట్కూరులో. నేరెళ్ళ ఘటన అనేటువంటిది మొత్తం దేశాన్ని చవిచూసినటువంటి ఘటన. అది మనకి చెప్పారు కాబట్టి. వాళ్ళు నడిపినటువంటి విరోచిత పోరాటం మామూలుది కాదు. ఇప్పుడు మన భానుగారు, హరీష్ గారు చెప్పినటువంటి విషయాల్ని పరిశీలిస్తే, అక్కడే అదే ప్రాంతంలో ఇప్పుడు రవి వచ్చాడు ఇక్కడికి, వాళ్ళ తమ్ముడు అనిల్ నాకు బాగా పరిచయం, ఆయన కూడా కేసు తీసుకొని వచ్చాడు. అక్కడే అల్మాస్పూర్లో దళితులపైన దాడి జరిగింది, బావుసాయిపేటలో దళితులపై దాడి జరిగింది. అదే జిల్లాలో ఇప్పుడు గంభీరావుపేట, లింగన్నపేటలో దళిత పిల్లవాడు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ పేరు మీద తొడుం శ్రీనాథ్ని కిరాతకంగా చంపడం జరిగింది. అలాంటి ఘటనలు అక్కడే కాదు, ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని చూస్తే, ఫ్రెండ్లీ పోలీస్ ద్వారా చిత్రహింసలకు గురి కాబట్టటువంటి అంశాల మీద మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ నేరెళ్ళ, జై భీమ్ సినిమా, ఈ రెండింటిని పోల్చి చూస్తే, నేరెళ్ళ జరిగినటువంటి ఘటనలు చూస్తే ఇప్పుడు భారతీయుడు 2, 1 అని వస్తుంది. జై భీమ్ పేరు మీ కంటే నేరెళ్ళ పేరు పెట్టి తీయొచ్చు సినిమా. అంత దుర్మార్గమైనటువంటి చిత్రహింసల పాలు చేసిళ్ళు దళితుల్ని. పాలక పక్షంలో ఎవరున్నా వాళ్ళ పాత్ర అణిచివేసేటువంటి పాత్రగా ఉంది రాజ్యం తరపున. పోలీసులు ఎవరి తరపున నిలబడతారు? పాలకుల పక్షాన్ని నిలబడతారు, బాధితుల తరపున నిలబడరు ఎప్పుడు. ఎందుకంటే మీరు చూశారు కదా, ఎస్ఐ, దళిత ఎస్ఐ, అక్కడ ఉన్నటువంటి జితేందర్ రెడ్డి అనేటువంటి అగ్రకుల పెత్తందారుడు, ఆయన చేతుల్లో బలి కాబడ్డాడు, చనిపోయిండు. ఇక్కడ డిఐ రామ్రెడ్డి, అక్కడ సురేంద్రబాబు పేరు చెప్పిన, ఇప్పుడు బషీరాబాద్లో ఉన్నటువంటి ఆయన పేరేం పేరు, రమేష్ కుమార్, సమ్ రెడ్డిస్, జితేందర్ రెడ్డి అయినా, రామ్రెడ్డి అయినా, రమేష్ కుమార్ అయినా, సురేంద్రబాబు అయినా, ఈ పోలీసులు ఇప్పుడు ఆంజనేయులు పేరు చెప్పారు. ఆయన సామాజిక తరగతి నాకు తెలియదు, యాదవ్. ఇట్లాంటి వాళ్ళు మీరు చూడండి, ఒక దళిత ఎస్ఐ ఉన్న చోట ఒక రెడ్డినో, వెలమనో, కమ్మనో పట్టుకొచ్చి కట్టేసి కొట్టినటువంటి చూశారా మీరు? ఎక్కడ ఎస్ఐ కూడా ఆ పాత్ర నిర్వహిస్తాడా? ఆ పాత్ర నిర్వహిస్తాడా? కానీ ఒక అగ్రకుల పెత్తందారుడు ఉన్నటువంటి వ్యక్తికి రక్షక భటుడు అనేటువంటి టోపీ ఎక్కగానే రక్తాన్ని చవి చూడాలనేటువంటి ఒక దుష్ట బుద్ధి వాళ్ళకు ఉంటుంది. అందుకే కదా ఇప్పుడు కొట్టింది, ఇంతమందిని దౌర్జన్యం చేసింది ఇందుకే కదా అనేటువంటిది మనం ఆలోచించాలి. ఒకవైపు అగ్రకుల పెత్తందారిపోకడలు, మరొక వైపున రాజ్యాన్ని నడిపిస్తున్నటువంటి రక్షక భటులం మేమని చెప్పేటువంటి ఒక అహంభావం. పోలీస్ అంటే ఏం చేయాలి? చట్టం ఏం చెబుతున్నది? ఒక మహిళని తీసుకొచ్చి సాయంత్రం 6 గంటలకు మగ పోలీసులు తీసుకొచ్చి చేయటం ఏంటి? సార్ చెప్తాడు, ఇప్పటికే చాలామంది చెప్పారు. ఒక మహిళ పైన జరగాల్సినటువంటి నువ్వేం చర్య తీసుకోవాల్సి తలుసుకున్నావో ఒక మహిళ ద్వారా ఇంటరాగేట్ చేయించు ఆ విషయాన్ని. కానీ మీరు మగ పోలీసులు చేశారు కదా ఈ విషయాన్ని. అందుకని ఇలాంటి అఘాయిత్యాలు తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల కాలంలో మీరు లెక్కలు తీయండి.
ఉత్తర భారతంలో ఎక్కడో జరిగినటువంటిగా తెలంగాణలో కూడా చాలా ఘటనలు జరిగినాయి. ఎన్ని కుల దురహంకార హత్యలు, ఎన్ని దళిత వాడల మీద దాడులు, ఎన్ని దౌర్జన్యాలు, ఎంతమంది బలవుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందుకే మనందరం కలిసి జస్టిస్ చంద్రకుమార్ గారు ఇలాంటి వాటికి బాసటగా నిలుస్తున్నారు. ఈ రాష్ట్రంలో గత 10 ఏళ్ల కాలంలో జరిగినటువంటి దౌర్జన్యాల యొక్క జాబితాను ముందు పెట్టి దాని మీద మీరు మనం గనక ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి సమగ్రమైనటువంటి విచారణ జరిపించి ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి కేసులే కావచ్చు, ఇప్పటి వరకు విచారణకు నోచుకొని కేసులే కావచ్చు, ఇప్పటి వరకు న్యాయం జరిగినటువంటి బాధితులే కావచ్చు, వాళ్ళందరినీ మనం సమీకరించి ఒక ఉద్యమాన్ని రాష్ట్రంలో బిల్డప్ చేయకపోతే మన వాళ్లకు బాసటగా నిలబడే వాళ్ళు ఎవరు ఉండరు. మనం ఎప్పుడైతే పోరాడతామో అప్పుడు వాళ్ళు తలొగ్గుతారు. మనం పోరాడలేదనుకో, మనం అణిచివేతకు గురవుతున్నామనుకో, మరింత మన పైన ఆధిపత్యం చెలాయిస్తారు. అణిచివేత నుంచి ప్రతిఘటన రావాల్సిందే తప్ప అణిచివేత నుంచి ఆవేదన, బాధ రావటానికి వీల్లేదు. అందుకనే మీరు చూడండి, చాలా ఘటనలు, చాలా హృదయ విదారకమైనటువంటి ఘటనలు. ఇప్పుడు బషీరాబాద్ ఘటన, అంతకుముందు షాబాద్లో, రంగారెడ్డి జిల్లా చుట్టూ, రంగారెడ్డి జిల్లా ఇంతకుముందు సిరిసిల్ల చెప్పా, రంగారెడ్డి జిల్లా చుట్టూ షాద్నగర్లో, షాబాదులో దానిమ్మకాయ తెంపుకున్నాడనే పేరు మీద పిల్లవాడిని కట్టేసి కొట్టిండు ఒక రెడ్డి. ఆడ పోలీసు, అక్కడ ఉన్నటువంటి పోలీసు రెడ్డి కాబట్టి వాడు రెడ్డిని అరెస్ట్ చేయలేదు. వాడు అగ్రకుల ఆధిపత్యంతో కూడినటువంటి ఎస్ఐ, సిఐ కాబట్టి ఆ రెడ్డిని ఆధిపత్యం చెలాయించిన అరెస్ట్ చేయలేదు. జన్వాడ దళితుల మీద దాడి జరిగింది, చూశారు మీరంతా. ఈ చుట్టూ రంగారెడ్డి జిల్లా చుట్టూ కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. అందుకనే మొత్తం సంఘటనల మీద పోనీ 10 ఏళ్ల కాలంలో ఏం చేస్తారో, రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షం ఉన్నప్పుడు నేరెళ్లకు చాలా సందర్భాల్లో పోయాడు కదా, ఇప్పుడు బాధితులు వచ్చి అడుగుతున్నారు. ఆ రోజు బాధితుల తరపున నిలబడ్డా అంటున్నావు కదా, ఇప్పుడు నీ చేతుల్లో పచ్చపెన్ను ఉంది, ఇప్పుడు నీ చేతుల్లో కేసులు నమోదు చేయడానికి అవకాశం ఉంది, ఇప్పుడు నీ చేతుల్లో వాళ్ళని సస్పెండ్ చేయడానికి అవకాశం ఉంది, ఇప్పుడు చేయగలుగుతావా అని చెప్పేసి. అందుకనే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన నాలుక ఇప్పుడు అధికార పక్షంలోకి రాగానే మాట్లాడుతుందా లేదా. అందుకనే పాలక పార్టీల పట్ల మనకు ఉండాల్సిన వైఖరి ఏంటో నేరెళ్ల బాధితులు ఇప్పటికైనా ఆలోచన చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. అందుకని మిత్రులారా, ఈ అన్ని ఘటనల మీద కనీసం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే చేవెళ్లలో మీరు చాలా పెద్ద డిక్లరేషన్ ప్రకటించారు. మొత్తం మేము దళితుల తరపునే పుట్టామన్నట్టుగా మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇప్పుడు మాట్లాడండి, మీరు ఇప్పుడు మాట్లాడిన ఈ ఘటనల మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి, నేనేమంటున్నంటే మొత్తం బాధితులతోటి, మొత్తం సామాజిక సంఘాలతోటి, ఇట్లాంటి న్యాయ నిపుణులతోటి ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి ముఖ్యమంత్రి గారు. ఈ బాధితులందరూ వచ్చి ఆ విషయాలు తెలియజేస్తారు. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు జరిగినటువంటి ఘటనల మీదనే మీరు కనీసం స్పందించండి. ఏ కాలంలో కూడా ఎన్ని ఘటనలు జరిగినాయో మనకు అర్థమవుతుంది. ఆ పద్ధతులలో మనం ఒక న్యాయ పోరాటానికి సమైక్యంగా పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధం కావాలని, ఇప్పుడు ఇక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో మీకు జరిగినటువంటి అన్ని ఘటనల్లో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా మీకు అండగా నిలబడతాం. మీకు న్యాయం జరిగేంత వరకు సాగేటువంటి పోరాటంలో మీతో పాటు ఇక్కడ నిర్వహించినటువంటి సామాజిక సంఘాలు, పెద్దలు అందరితో పాటు కలిసి మీకు బాసటగా నిలబడతామని చెప్పి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ జై భీమ్, లాల్ సలాం తెలియజేస్తూ ముగిస్తున్నాను.